హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యువకుడికి లాంగ్ జర్నీ చేయాలని చాలా కోరిక. అది బైక్ పైన సరదాగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు లాంగ్ జర్నీ చేస్తుంటాడు. ఎప్పుడు హైదరాబాద్లో ఉదయం పూట చేయడం ఎందుకు, ఒకసారి నైట్లో చేద్దాం, అది లాంగ్ జర్నీ అనుకుంటూ ఉన్నాడు. అంతలోనే బొంబాయిలో ఉండే తన పాత కంపెనీలో పనిచేసే ఓ కొలీగ్స్ నుంచి వివాహం ఉంది, ఫిక్స్ అయింది అని అతనికి న్యూస్ వచ్చింది. ఆ స్నేహితుడు నువ్వు తప్పకుండా నా వివాహానికి రావాలని చెప్పేసి డేట్తో సహా చెప్పేశాడు. నీతో పాటు ఇంకిద్దరిని తీసుకురా అని చెప్పేసి, తప్పకుండా రావాలి, మిస్ అవ్వద్దు, లేకపోతే నీతో మాట్లాడను అని చెప్పాడు. ఆనోడికి పట్టరాని సంతోషం. మరేముంది, ఇక లాంగ్ జర్నీ చేద్దాం, ఏ కారణం లేకుండా లాంగ్ జర్నీ చేద్దాం అనుకున్నాం. కానీ ఈసారి ఏకంగా మా పాత స్నేహితుడికి నుంచి పెళ్లి వార్త వచ్చింది. ఇక ఎప్పుడు ఆ డేట్ వెళ్దామా అని చెప్పేసి, ఎప్పుడు ఆ డేట్ వస్తుందని చెప్పేసి ఆ డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలోనే తన తోటి స్నేహితులు మరో ఇద్దరిని రెడీ చేశాడు. అరే, మన పలానా స్నేహితుడు పనిచేసేవారా అంటే ఎవరు అంటే అప్పుడు చెప్పాడు పేరుతో సహా. అరే, పెళ్లి ఫిక్స్ అయిందా, అయితే వెళ్దాం రా, మేము కూడా వస్తాం అని చెప్పేసి వెహికల్స్ రెడీ చేసుకున్నారు. ఇతనికి ఓ యాక్టివా ఉండేది. యాక్టివా కదా, తక్కువ ఛార్జ్ ఇస్తుందని చెప్పేసి యాక్టివా ఎందుకులే అని చెప్పేసి తన స్నేహితుడిది బైక్ తీసుకున్నాడు. బైక్ తీసుకొని బైక్ అంతా ఒకసారి మంచిగా రెడీ చేసుకున్నాడు. ఆ డేట్ చూసుకొని నైట్ అందరూ రెడీ అయిపోయారు. రెడీ అయిన తర్వాత జర్నీ స్టార్ట్ చేశాను. ఇక హైదరాబాద్ నుంచి బొంబాయికి జర్నీ స్టార్ట్ చేసినాక మన పటాన్ చెరువు పాషు మేళారం నుంచి నేరుగా అలాగే వెళ్ళిపోయాడు. ఎంత ఎంజాయ్ అంటే, అలా వెళ్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. మార్గ మధ్యలో ఆగుకుంటూ తను వెంట తెచ్చుకున్న తినుబండాలు తినుకుంటూ హాయిగా బైక్ పై వెళ్తూ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో వాళ్ళకి స్వర్గంలో వెళ్తున్నట్టు ఉంది. మధ్యలో అక్కడక్కడ డాబాలు, టీ సెంటర్లు వచ్చినప్పుడు ఆగి మధ్యలో టీ తాగడం, మళ్ళీ స్నేహితులతో అక్కడి నుంచి వెళ్ళి కలిసి బయలుదేరడం, అలాంటి చాలా ఎంజాయ్ చేశారు అక్కడి నుంచి. సో చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి. కానీ మధ్యరాత్రి అంటే 12 గంటల వరకు వాళ్ళకు బాగానే ఉంది. రాత్రి 12 దాటాక వాళ్ళకి నిద్ర రావడం మొదలైంది. ఎందుకంటే టైం ప్రకారం తిని పడుకునే వాళ్ళు కదా. 11:30 వరకు ఎంజాయ్ చేశారు. 11:30 సమయం దాటంగానే వాళ్ళ కళ్ళు బయర్లు గమ్మడం మొదలుపెట్టాయి. నిద్ర రావడం మొదలుపెట్టింది. ఆవలింతలు వస్తున్నాయి. కానీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన వీళ్ళు 12 దాటంగానే ఓ అడవి మార్గంలో ఉన్నారు. ఆ అడవి మార్గం వెళ్ళంగానే అక్కడ మార్గ మధ్యలో ఏమీ కనిపించలేదు, అక్కడక్కడ చిన్న టీ కొట్లు తప్ప. సరే, వెంట తెచ్చుకున్నవి దుప్పట్లు అన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళు వెంట టెంట్ కూడా తెచ్చుకున్నారు. ఎక్కడన్నా మధ్యలో ఆపి అక్కడే రాత్రి బస చేద్దాం, ఎందుకంటే ఎంత లాంగ్ జర్నీ కూడా కంటిన్యూగా డ్రైవ్ చేయలేం కదా. అందుకని చెప్పేసి ఎక్కడన్నా చూద్దాంలే అనుకుని మరొక 2 గంటలు ప్రయాణం చేద్దామని అక్కడక్కడ బైక్ ఆపుతూ, కంటిన్యూగా డ్రైవ్ చేయొద్దని చెప్పేసి, ఇంజన్ పాడవుతుందని చెప్పేసి అక్కడక్కడ బైక్ ఆపుతూ వెళ్తున్నారు. కానీ రాత్రి 1 దాటంగానే ఒక మార్గ మధ్యలో అడవిలో తన స్నేహితుడి బైకు ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వగానే ఏమ్రా బైక్ సడన్గా ఏమైందని చెప్పేసి మరొక ఇద్దరు ఆపారు. ఆపి వచ్చి చూస్తే తన స్నేహితుడి బైక్ పాడైపోయింది. ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదు. అరే, ఇంజన్ బాగా హీట్ అయినట్టుందిరా, ఇక మనం కాసేపు ఆగాల్సిందే, కనీసం ఎంతగానో మినిమం ఒక 40 నిమిషాలు ఆగాలరా, ఇంజన్ కూల్ అయితేనే మళ్ళీ స్టార్ట్ అవుతుందిరా అని అంటాడు. అదేంద్రా, ఇంజన్ హీట్ అయితే బండి స్టార్ట్ అవుతుంది కానీ కూల్ అయితే స్టార్ట్ అవ్వడం ఏంద్రా అంటే, లేదురా, ఈ బండి కొంచెం ప్రాబ్లం ఉంది, ఎక్కువ డ్రైవ్ చేయొద్దు దీన్ని అంటే. మరి అదేదో ముందే చెప్పొచ్చు కదా, నీకు వేరే బండి ఇప్పిస్తుండే కదరా అంటే, ఏమోరా అక్కడక్కడ ఆగుతాం కదా అని అనుకున్నానంటే, సరేలా, ఇలాంటిది ఏదైనా ఉంటే నాకు ముందే చెప్పాలరా, మా బండి చూసినా మేము ఎంత రెడీ చేసుకున్నాం, ఎక్కడ కూడా ప్రాబ్లం అవ్వలేదు. మీ వంట కొత్త బండిరా, కొని 6 నెలలు అయింది, నాది కొని 3 సంవత్సరాలు అయింది అని అంటాడు. సరేరా,
ఇప్పుడు చేసేది ఏం చేద్దామంటే కాసేపు ఆగుదాం రా అంటే అక్కడ చుట్టుపక్కల చూస్తారు, మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. చిమ్మ చీకటి. సరిగ్గా చూస్తే ఒకరి ముఖాలు కనబడవు సరిగ్గా. అయితే ఇతను టార్చ్ ఆన్ చేస్తాడు. మీకు మొదట్లో వీళ్ళ పేర్లు చెప్పలేదు. ఇతని పేరు సంపత్, మిగతా ముగ్గురు గణేష్, రాజేష్. సంపత్ లైట్ ఆన్ చేస్తాడు. మిగతా ఇద్దరు కూడా మొబైల్ టార్చ్లు ఆన్ చేస్తారు. ఆ టార్చ్తో ఒకరి ముఖాలకు చూసుకుంటారు. అరే ఏమరా మిట్ట మధ్యలో బండి ఇది, చుట్టుపక్కల ఏమైనా ఉంటాయిరా, ఒకసారి కింద కూడా చూడరా, ఇక్కడ నిర్మానుష్యమైన అడవి ఉంది, ఇక్కడ పాములు ఏమైనా తిరుగుతారంటే చా ఊరుకురా, ఈ హైవే రోడ్లో పాములు అంటే ఏం మాట్లాడుతున్నావురా, మనం జనాలున్న పక్కకే పాములు తిరుగుతున్నాయిరా, ఈ అడవిలో పాములు తిరగామంటే అమ్మశక్యం కాదురా, నువ్వు అడవిలో పాములు తిరగావారా అంటాడు. అవునరా తిరుగుతాయి నిజమే, ఎంతకైనా చూసుకోవడం మంచిదని అటు ఇటు చూస్తారు. కాసేపు ఏం చేద్దాం రా ఇక్కడ టీ అంటే, అరే నేను వెంట నాతో పాటు 1 కిలో మిక్చర్ ప్యాకెట్ తెచ్చుకున్నాను రా, ఆ మిక్చర్ తింటూ కాసేపు టైం పాస్ చేద్దాం రా అంటే సంపత్ కుమార్ తన బ్యాగులోంచి మిక్చర్ ప్యాకెట్ తీసి స్నేహితులకి ఇంత ముగ్గురు పంచుకొని కాస్త కాస్త పంచుకొని తింటూ ఉంటారు. అలా తింటూ ఓ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని అటు ఇటు చూస్తుంటారు. సంపత్ కుమార్కి దూరంగా చెట్టు పక్కన ఎవరో నల్లని ఆకారం, అంటే అది కనిపినట్టుగా ఇలా కదిలినట్టుగా అనిపిస్తుంది. అటు చూస్తుంటే మిగతా ఇద్దరు ఏమంటారంటే, ఏమ్రా మిక్చర్ తింటూ మాతో ఏదైనా మాట్లాడరా, ఊక అటు చూస్తున్నావు ఎక్కడేం కనపడుతుందిరా అని వాళ్ళు తిరిగి చూస్తే అక్కడ ఏం కనపడదు. కానీ సంపత్కి ఎందుకో అక్కడ ఏదో ఉంది అన్నట్టు అనిపిస్తుంది. సంపత్ చేస్తాడు సరే అని మాటల్లో కలిసి మళ్ళీ మిక్చర్ తింటూ అటు ఇటు దిక్కు చూస్తుంటాడు. మళ్ళా తిరిగి వీళ్ళతో ఏదో మాట్లాడుకుంటూ మళ్ళీ అటు చూస్తే ఖచ్చితంగా అక్కడే ఏదో ఒక ఆకారంలా కనపడుతుంది. ఆ చీకట్లో సరిగా కనపడదు. ఒక్కసారి వెళ్ళి చూద్దామని సంపత్, అరే నాకు వాష్రూమ్ వస్తుందిరా, నేను అక్కడ వాష్రూమ్ వెళ్ళొస్తానంటే, ఏమరా ఇందాక అటే చూస్తున్నావు, అటే వాష్రూమ్ వెళ్ళొస్తా అంటాం, ఏమైందిరా నీకంటే, లేదురా ఏదోరా అలా అలా కనపడుతుంటాయి, అలా చూస్తుంటాం అంతే, ఏముండదు అని అంటాడు. అలా సంపత్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తాడు. కానీ ఆ చెట్టు చింత చెట్టు. అదే పక్కనకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి అటు ఇటు చూస్తుంటాడు. ఆ వాష్రూమ్కి వెళ్తున్న అతనికి అది సన్నని ఒక దారి మార్గం అనమాట. ఆ మార్గం గుండా లోనికి ఒక చిన్న దారి పోతుంది, ఒక మనిషి పట్టేంత దారి. బహుశా ఈ లోపలికి వెళ్తే పొలాలు ఏమైనా ఉంటాయేమో అని అనుకుంటున్నాడు. అలా వాష్రూమ్కి వెళ్తున్న సంతోష్కి దూరంగా అక్కడే లోనికి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత మెల్లగా ఒక్కసారి 2 అడుగులు వేసి చూద్దామని లోనికి వెళ్ళి తొంగి చూస్తే అక్కడ చిన్న ఇల్లు కనబడుతుంది, ఒక పాత పురాణ పాడుబడ్డ ఇల్లు ఒకటి. ఆ ఇంట్లో చిన్న దీపం పెట్టినట్టు ఉంటుంది. ఈ అడవిలో ఈ మార్గం మధ్యలో ఈ అడవిలో ఆ ఇంట్లో ఎవరుంటారా నేను అనుకుంటూ ఓసారి స్నేహితులను తీసుకుని ఆ ఇంటి వైపు వెళ్దామా అనుకుంటాడు. కానీ స్నేహితులకి మాట చెప్తే స్నేహితులు రానివ్వరు, వద్దురా అంటారు, భయపడతారు. నేనే వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి సంపత్ మెల్లగా ఆ లోనికి ఆ ఇంటి వద్దకు వెళ్తుంటాడు. అంతే ఇంతలోనే వీళ్ళిద్దరూ ఏవో కబుర్లు మాట్లాడుకుంటూ సడన్ గా, ఏమ్రా ఎల్లోడు వాష్రూమ్కి వెళ్ళి వస్తాడు, 2 నిమిషాలు రావాలి, 10 నిమిషాలను తిరిగి రాలేడేంద్రా అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తుంటారు. ఒకరా 10 నిమిషాలను తిరిగి రాకపోవడం ఏంద్రా అని చెప్పేసి అటు ఇటు చూసి తిరుగుతుంటారు. వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏమరా అని చెప్పేసి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రే ఏమరా వీని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు, వీడు నిజంగా ఏదో గెలికారా, వీడు అటు అంట అంటే అటు చూస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ అటువైపు వెళ్తారు. అక్కడ వీళ్ళ స్నేహితుడు సంపత్ కనబడాడు. వీళ్ళు ఎక్కడ వెళ్ళాడు సంపత్ అని గట్టిగా అరుస్తారు. ఎట్లాంటి సమాధానం ఉండదు. రే ఏంద్రా వీడియో గిలా చేశాడు అని చెప్పేసి వాళ్ళకు గుండెల్లో గుబులు పుడుతుంది. ఆ భయానికి ఇక్కడ మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తే లోనికి చిన్న మార్గం ఉంటుంది. రే ఈ మార్గం గుండా లోనికి వెళ్ళే ఉంటాడు రా అని చెప్పేసి 2 అడుగులు వేస్తే వాళ్ళకు కూడా చిన్న ఇల్లు కనపడుతుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఆ గుడిసెలా ఒక చిన్న ఇల్లులా కనపడుతుంది, దీపం ఉంటుంది. అటు ముందుకెళ్ళి చూస్తే సంపతం గట్టిగా అడితే, రే నేను ఇక్కడే ఉన్నాను రా అంటాడు. ఇక్కడే ఉన్నాడు. రే ఇక్కడేం చేస్తున్నావు రా అంటే, నేను ఇక్కడే ఉంటాను రా అంటాడు. నీకేం పిచ్చి పట్టిందా, ఇక్కడే ఉంటానని మాట్లాడుతున్నావా అంటాడు. తర్వాత రారా
సాలిగా ఎక్స్ట్రా చేసింది చాలు, నడు ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పి స్నేహితులు అతన్ని పట్టుకొని లాక్కెళ్తుంటారు. పట్టుకుంటే సంపత్ చాలా చల్లగా ఉంటాడు. ఏమ్రా ఇంత చల్లగా ఉన్నావు, నీ శరీరం అంతా ఇంత చల్లగా ఉందంటే, నేను ఎప్పుడు చల్లగానే ఉంటాను రా అంటాడు. రే వీడికి ఏమో అయిందిరా, ఏదో గాలి దొరికింది, నాడు నాడు అని చెప్పి స్నేహితులు లాక్కొని పోతారు. కానీ సంపత్ని బైక్ మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టి నువ్వు ముందెళ్ళరా, మేము వెనకాల వస్తాము, అరే వీడిని మధ్యలో ఉంచి మనం నడుపుదాం రా అని చెప్పేసి సంపత్ స్నేహితులు ముందొకడు వెనకడు నిల్చుంచి సంపత్ని డ్రైవ్ చేయమని చెప్తారు. సంపత్ డ్రైవ్ చేస్తూ మరో రకంగా గొంతు పెట్టి ఏవో నవ్వుతుంటాడు, మాట్లాడుతుంటాడు. రే వీడికి ఏమైందిరా, అంతా ఏదో పాటలు పాడుతున్నాడు, ఏవో పాతకాలం పాటలు పాడుతున్నాడు, ఏమైందిరా అని చెప్పేసి వాళ్ళిద్దరికి అర్థం కాదు. కానీ సంపత్తు వింత ప్రవర్తన చూస్తుంటే గణేష్కి డౌట్ వస్తుంది. వీడు ఆ లోనికి వెళ్ళాడు, ఆ లోన వీడికి ఏదో సోకింది, అక్కడ ఏదో కనబడింది వీడికి, ఆ కనబడ్డదే వీడిని పట్టింది అనుకొని డౌట్ వచ్చి మార్గ మధ్యలో ఎక్కడ గుడి ఉంటే ఆ గుడి దగ్గర తీసుకెళ్దామని చెప్పేసి అనుకొని అలాగే దాన్ని మెల్లగా పోనిస్తాడు. కానీ మార్గంలో సంపత్ కుమార్ మళ్ళీ బైక్ ఆపుతాడు. ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరు కూడా బైక్ ఆపుతారు. ఏమైందిరా, బండి ఎందుకు ఆపినవరా అంటే, లేదు నాకు కాసేపు ఇక్కడే ఉంటాను రా, అరే నాకు ఆ ప్రదేశం చాలా నచ్చిందిరా, నేను అక్కడే ఉంటానంట. నీకేనా పిచ్చి పట్టిందా రే, అరే ఎలాగైనా చేసి వీడిని గుడికి తీసుకెళ్ళాలి రే, ఈ మార్గ మధ్యలో ఎక్కడైనా సరే ఎక్కడో చోట గుడి తగులుతుంది మనకి, ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి కనీసం బొట్టు పెట్టాలి, లేకపోతే వీడు చేయకొచ్చేలా లేడు, లాంగ్ జర్నీ చేయాలనుకున్నాడు, ఏది కనపడితే దాన్ని బట్టి ఒప్పుతావరా రే అని చెప్పేసి స్నేహితులు మళ్ళీ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తారు. అక్కడ కొన్ని కిలోమీటర్లు వచ్చిన తర్వాత అక్కడ ఓ టీ కొట్టు కనబడుతుంది, చిన్న టీ కొట్టు. ఆ టీ కొట్టు ధర ఒక 3-4 మాత్రమే ఉంటారు. అందులో టీ అతను ఉంటాడు, మిగతా 2-3 ఛాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి 3 టీ తాగుతారు. అందులో నీరసంగా మన సంపత్ కుమార్ మాత్రం నీరసంగా కనబడతాడు. రేవిటి మీరు టైం అవుతున్నా కొద్దికి వీడు నీరసం అయిపోతున్నాడు రా, రే నిజంగా చెప్పరా ఏమైంది, నీకు ఏం కనబడిందంటే, ఏమోరా నాకు ఆ ప్రదేశం చాలా నచ్చిందిరా, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా అంటే, ఏం కనబడింది అంటే, అరే ఏం కనబడింది కాదురా, అది బాగా నచ్చిందిరా, అది నాకు బాగా నచ్చిందిరా అంటుంటాడు. వీడికి బాగా నచ్చిందేంద్రా, వీడు లాంగ్ జర్నీ చేద్దాం అనుకున్నాడు, గీపిచ్చి ఎక్కడ పట్టిందిరా ఇంకి, అసలు వీడిని వేస్ట్ గా వదిలేస్తాను రా, అనవసరంగా వెళ్ళి పొక్కలు పెట్టింది, అరే ఎప్పుడే కానీ దారి మధ్యలో ఏవైనా ఉండొచ్చురా, అసలు ఆగద్దు, అక్కడ ఆగడమే మనం చేసిన తప్పు, ఆ బండి ఆగినందుకే, లేకపోతే అసలు నేను ఆపేవాడిని కానీ స్నేహితుడు అంటాడు. అరే ఇప్పుడు ఇవన్నీ వద్దురా, మనం ఇక్కడ చదువుతున్నాం కదా, వీళ్ళని అడిగితే వీళ్ళు ఎక్కడంటే దగ్గరలో టెంపుల్ ఉందంటే చెప్తారా అంటే, సరే అని చెప్పేసి అక్కడ ఆ డాబా అతన్ని, ఆ టీ కొట్టు అతన్ని అడుగుతారు. భాయ్ సాబ్ ఇక్కడ ఎక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఏ టెంపుల్ అని ఉందా అంటే, ఇదేంది ఇక్కడ పక్కనే ఉంది టెంపుల్, ఎందుకు ఏమైంది అంటే, మా వాడిలా మార్గ మధ్యలోకి బండి ఖరాబ్ అయితే, ఆ బండి ఖరాబ్ అని చెప్పేసి మేము అక్కడే ఆగాం, మా వాడు వాష్రూమ్కి వెళ్తానని చెప్పి చిన్న మార్గంలో ఆ లోనికి వెళ్ళి అక్కడ చిన్న ఇల్లు ఒకటి ఉంది, ఆ ఇంట్లో చిన్న దీపంలాగా ఉంది, ఆ ఇంట్లో ఎవరున్నారో తెలియదు, అక్కడ దాకా వెళ్ళండి, మా వాడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, ఎవరో కనబడ్డారు, ఏదో జరిగింది, అక్కడే ఉంటాను, అది బాగా నచ్చింది అంటున్నాను. అంటే అప్పుడు ఆ ముసలి అతను అంటాడు, రే ఆ దారి గుండా మీరు వచ్చిన మార్గం గుండా అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటారా అంటే, వాళ్ళ ఏరియా నాకు తెలియదు, అది అడవి మార్గము అని చెప్తే, మాకు మొబైల్ కూడా పనిచేయలేవు, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉన్నాయి అంటే, ఆహా అట్లనా ముసలి అంటాడు, ఆ దారి మధ్యలో ఇక్కడ నుంచి సరిగ్గా 15-20 కిలోమీటర్లు కొంచెం డేంజర్ ప్లేస్ ఇది, ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు, కొంతమంది మర్డర్లు చెట్ల పొదల్లో తీసుకెళ్లి మర్డర్లు చేసి మానభంగాలు చేసి మర్డర్లు చేశారు, అలా జరిగినాయి. అక్కడక్కడ కొంతమందికి ఇక్కడ ఆత్మలు కూడా కనబడుతుంటాయి, జాగ్రత్త, ఎవరు ఆపినా సరే, ఎవరు చేయి చూపిస్తుంది బండి ఆపొద్దు, ఆపిర్రంటే తిరిగి ఇంటికైతే ఓరు, మీరు ఎటు వెళ్తారో తెలియదు కానీ ఇంటికైతే ఓరు అని చెప్తాడు ఆయన. ఆ మాటలు విన్న ఆ టీ కొట్టు అతను చెప్పిన మాటలు విన్న వీళ్ళు 3 ఒక్కసారి షాక్ అయిపోయి, వద్దురై జర్నీ లేకుండా పర్లేదు కానీ ప్రాణాలు ఉంటే ఏమైనా వేసుకొని బతకొచ్చు, ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు, ఇందాక వచ్చాం, జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలరా అని చెప్పేసి, ఎక్కడ ఆపొద్దురా అని చెప్పేసి ఆ ఇద్దరు నిర్ణయం తీసుకొని
సంపత్ను ఆ పక్కన ఉన్న గుడికి తీసుకెళ్లి బొట్టు పెడతారు అంతే. బొట్టు పెట్టిన తర్వాత కాసేపు సంపత్ అక్కడే కూర్చుంటాడు. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత సంపత్కి చల్లటి చెమటలు పడతాయి. చెమటలు పట్టాక మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. వచ్చాక ఏం బ్రదర్, నాకు ఇందాక చాలా డల్ అయిపోయాను రా, మైండ్ అంతా బయలుగమినట్టు అయింది, నేను ఏం చేస్తున్నా నాకు తెలియదురా, ఛాతిలో ఏదో ఆయాసం బాగైందిరా అంటే, అరే ఇవన్నీ ఆ లక్షణాలే, నడరా మేము మీతో తర్వాత మాట్లాడతాం, నడు మనము వెళ్దాం గమ్యానికి చేరుకుందాం అని అంటే, సరేనా అని చెప్పేసి ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారంటే ఇక ఎక్కడ ఆగకుండా నేరుగా పెళ్లికి వెళ్తారు. పెళ్లికి వెళ్ళిన తర్వాత పెళ్లిలో ఎంజాయ్ చేసుకుంటారు. తిరిగి ఇంటికి వస్తారు. కానీ ఇంటికి వచ్చాక సంపత్కి కొన్నాళ్ళ దాకా ఆ కనిపించిన ఆత్మ మనసులోంచి పోక తలుచుకుంటూ కొంచెం జ్వరానికి లోనవుతాడు. అతనికి జ్వరం కూడా వస్తుంది. ఇంట్లో వాళ్ళు అంటారు, వచ్చాక వీరికి జ్వరం పట్టిందని చెప్పేసి ఆ స్నేహితులకు చెప్తే, అప్పుడు స్నేహితులంతా ఆ మార్గమధ్యలో జరిగిన సంఘటన మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తారు. అది విన్న ఇంట్లో వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు పంపేవాడిని, ఇంత లాంగ్ జర్నీ చేయలేదు, ఫస్ట్ టైం ఇతను వెళ్తుంటే హ్యాపీగా ఉంటుందని మొదట్లో బాగా మురిసిపోయాను, కానీ తర్వాత ఇతను ఎటు పడితే అటు పోతాడని చెప్పేసి మాకు తెలియదు అంటే, సరే ఇప్పటి నుంచి మాత్రం ఇతను ఎక్కడికి పంపించలేదు, ఏం తిరిగినా హైదరాబాద్లో తిరగాలి, హైదరాబాద్ దాటి అవుట్ ఆఫ్ స్టేషన్లోకి ఇతను ఎప్పుడు పంపం, వెళ్ళాలనుకున్నా సరే బస్సులో టికెట్ బుక్ చేస్తే బస్సులో వెళ్ళాలి, లేకపోతే రైల్లో వెళ్ళాలి తప్ప బైక్ పై మాత్రం మేము ఎప్పుడు పంపమని చెప్పేసి అంటారు. స్నేహితులు కూడా అదే కరెక్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే. సో ఫ్రెండ్స్, లాంగ్ జర్నీ చేయాలనుకున్న ఓ ముగ్గురు స్నేహితులకు ఎదురైన ఓ ఘటన. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.